జీవితంలో చాలామందికి ఎన్నో సిచ్యువేషన్స్ వస్తాయి. అలా ఒకటి జీవితంలో కూడా కొన్ని ఎదురయ్యాయి. ఆ టైంలో తప్పు ఒప్పు గురించి కాకుండా సిచ్యువేషన్కి ఏది బెస్టో ఆలోచించడం మోసం కాదు. హలో, ఎక్కడున్నావు? 1 minute వస్తున్నా. అబ్బా త్వరగా రా. సారీ. ఇంత లేటా? టైం సెన్స్ బొత్తిగా లేదు. ఎక్కడ చూసినా ట్రాఫికే. నేను టైంకే స్టార్ట్ అయ్యాను కానీ ఇవాళ కూడా అదే అబద్ధం. జనాలకి కామన్ అయిపోయింది ఎప్పుడు లేట్ అయినా ట్రాఫిక్ అని అబద్ధం చెప్పడం. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక్కదాన్నే. అరే టైంకి కలుద్దామనే లేదు. మొదట్లో ఇలా ఉండేదే కాదు. అయినా నేను నీకు బోర్ కొట్టేశాను కదా, అందుకే ఇంట్రెస్ట్ చూపించలేదు. కోపం తెప్పించడము వచ్చు, అలాగే కూల్ చేయడం కూడా వచ్చు. ట్రాఫిక్ వల్ల రోగాలేమో కానీ ఆ సమస్య పోతే కారణాలు వెతుక్కోలేక ఇక్కడ ఎన్ని సమస్యలు. హాయ్ రా. హాయ్, కూర్చోండి. బాగా వెయిట్ చేయించామనుకుంటా. లేదే, ఇందాకే వచ్చాను. హాయ్, ఐఎమ్ ధ్రువ్. ఐల్ జస్ట్ కమ్. అదివే మ్యాటర్. ఏంటది? చెప్పేశారా? నీ గురించి మొత్తం చెప్పేశా. ఏం చెప్పావు? ఏంటి కదా? మీరు రైటర్ అని చెప్పింది అంతే. యా, స్ట్రగ్లింగ్ రైటర్. స్ట్రగ్లింగ్ అంటే చాలా స్టోరీస్ రాశాను, పబ్లిష్ చేద్దామని వెళ్తే అందరూ అన్నారు నా ఇంగ్లీష్ ఇంత స్టాండర్డ్గా లేదు అని.
నేనేమో మామూలు పదాలే వాడతాను. అందుకే కదా దీన్ని తీసుకొచ్చా. డోంట్ యూ వరీ, 12th స్టాండర్డ్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ లెక్చరర్ మీకు ఓకే అయితే ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. కానీ ఏ యాంగిల్లో మీరు రైటర్లా లేరు. అంటే మీ ఉద్దేశంలో కుర్తా వేసుకొని స్పెట్స్ పెట్టుకొని చేతిలో పేపర్లు పట్టుకుంటేనే రైటర్ సార్? అలా అని రూల్ ఏం లేదు కదా. అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదు. అయినా ఆ మాటకొస్తే మీరు ఏ యాంగిల్లో టీచర్లా లేరు, ఏదో కాలేజ్ అమ్మాయిలాగా ఉన్నారు. నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకరిని చూసి వాళ్ళ పనిని గుర్తించచ్చేమో కానీ వాళ్ళ ప్యాషన్ని గెస్ చేయలేము అని నా ఫీలింగ్. అయ్యో సారీ, మీరు తప్పుగా అనుకుంటున్నారు. చలో మరి వెళ్దామా, లేట్ అవుతోంది. నీ ఏంటి బాయ్ అంటున్నా. నువ్వు పార్కింగ్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తా. ఓకే. నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి, ఇంకా వినాల్సింది ఏం లేదు. డూ యూ నో హూమ్ యూఆర్ టాకింగ్ టు? గౌతమ్. మా నాన్నకి చెప్పిన కహానీలు నాకు చెప్పొద్దు. ఐ వాంట్ ద డెలివరీ బై టుమారో. ఆగు. దాట్స్ ఇట్ అండ్ బాయ్. సారీ, ఏదో బిజినెస్ టెన్షన్. సో సారీ లవ్. ఎవరైనా అరిస్తే భయం వేస్తుంది, కానీ నువ్వు అరిస్తే బాధేస్తుంది. మళ్ళీ అనను. దాట్స్ మై ప్రామిస్. ఐ లవ్ యూ. మరి కలుద్దామా? ఇప్పుడా? ఇప్పుడంటే ఒక గంట అరగంటలో. నేను హాస్టల్లో ఉంటా. అదే హాస్టల్ కదా. అడ్రస్ తెలుసా నీకు? మీకు ఇప్పుడు నువ్వు చెప్తావు కదా. వన్ మోర్ ప్లీజ్. ఇన్నాళ్ళుగా ఉంటున్నా, ఎప్పుడు ఈ ప్లేస్ చూడనే లేదు. ఇదిగో ఇంకా నా ఫ్యూచర్ నీ చేతిలో. హృదయానికి ఏదైనా నచ్చడం మొదలు పెడితే థ్యాంక్ యూ. హృదయానికి ఏదైనా నచ్చటం మొదలు పెడితే కళ్ళు దాన్ని అర్థాన్ని అద్దంలా ప్రతిబింబిస్తాయి. ఎగ్జాక్ట్లీ, నేను ఇప్పుడు నా మనసులో అదే అనుకుంటున్నా. ఇట్స్ అమేజింగ్. జతగా వెతికా నినుగా నిలిచే నీడనై ఉన్నా వీడకా నేనే ఏరి కోరి వేచి వేచి నిన్ను వలచానే నీకై ప్రేమ దాచి దాచి మళ్ళీ మళ్ళీ నిన్ను తలిచానే కన్నులా వెన్నెలా నీవిగా అన్నులా మిన్నలా అందమే నీదిగా. ఎంత మోడర్న్ డ్రెస్సులతో మతిపోగొట్టిన అమ్మాయిల చీరకట్టు అబ్బాయిల మతే కాదు, మనసుని కూడా కట్టిపడేస్తుంది. నా
దూరంగా కమ్మేని మేఘం లోతుల్లో ముంచేని తీరం ఏమైనా లేచొస్తా ఇది ప్రేమ గుణం గాలైనా నిప్పైనా గాని ఎదురొస్తా ఏమైనా గాని నిలుచుంటా ఈ భూమిపై నీ తోడై నీవే నీవే పూలంటి ముల్లై వచ్చి గుండెల్లో గుచ్చుకోకే నన్నే నన్నే విడిపోనే పోకే తీపి గాయం చేసి నువ్వు పోకే ఊపిరై ఉండిపో ప్రాణమా గతమే గెలిచిరా కలిసిపో ప్రణయమా హాయ్ రా, లేట్ అయినట్టుంది. ఏమైందిరా అదులా ఉన్నావు? ప్రాబ్లం ఏంటి? ధ్రువ్, ఎంత త్వరగా అయిపోయింది కదా ఇదంతా. అదే లవ్ అట్ ఫస్ట్ సైట్, మన ఇద్దరు మనసులు కలవడం, ఇలా నీతో ఉండడం, లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తోంది. యా, షార్ట్ టైంలోనే చాలా దగ్గర అయ్యాం. యాక్చువల్లీ నా లవ్ స్టోరీ ఇలా ఉండాలి అని ఒక థాట్ నాకుంది. ఎలా? వినటానికి సిల్లీగా ఉండొచ్చు, కానీ ఫస్ట్ నువ్వు నాకు ఒక అబద్ధంతో పరిచయం అవ్వాలి. పరిచయమే అబద్ధమైనప్పుడు ప్రేమలో నిజం ఎలా ఉంటుంది? నా మనసులో మాట నువ్వు చెప్పే అంత అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరి మనసులో ఇంకొకరున్నప్పుడు మాటలతో ఏం పని? మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అనేవారు, చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నచ్చిన వస్తువులన్నింటినీ దొంగిలించేదాన్నంట. అలా ఇప్పుడు కూడా ఏదో ఒకటి లైక్ పిల్లెగ్గొడ్డం. ఓహో, ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా తల్లి? ఏంటే ఈ మధ్య బొత్తిగా ఉండట్లేదు? అలాంటిదేం లేదే. అటు ఇటు రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావే? మనకి సంతోషం పెట్టే పని ఏదైనా ఎప్పుడూ కష్టం అనిపించదే. కలుద్దామా? నీతో ఒకటి చెప్పాలి. అప్పుడేనా? ఏంటి ఏమన్నావు? ఎప్పుడు అని అడిగా. నిజంగా అదే అన్నావా లేక? ఏమో, కలుస్తా అన్నావు కదా, నువ్వే కనుక్కో. హలో, ఎవరు నువ్వు? ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? ఇంతకు నువ్వెవరు? ఐఎమ్ ధ్రువ్, తను నా ఫియాన్సీ. నువ్వు ధ్రువ్ అయితే మరి నేనెవరిని? ఓ, నువ్వేనా ధ్రువ్? హాయ్, ఐఎమ్ గౌతమ్. నువ్వు గౌతమ్ ఏంటి? నేను గౌతమ్ నీ ఫొటోస్లో చూశాను. నువ్వు గౌతమ్ కాలేవు. నువ్వు తన ఫ్రెండ్వే కదా? యా, బట్ తను నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు? అయినా నా గురించి నీకెలా తెలుసు? ఫస్ట్ నా పేరు ఎందుకు చెప్పావు నువ్వు? చెప్తాను, మొత్తం చెప్తాను. మేము ఆ రోజు బైక్ పైన వెళ్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, సడన్గా ఒక లారీ వచ్చి మమ్మల్ని గుద్దేసింది. కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను. రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గుంతలో జారుకుంటూ పడిపోయాము. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియలేదు. కళ్ళు మూసుకుపోయాయి. తెరిచేసరికి హాస్పిటల్లో. అప్పటికే 6 months ఎలా గడిచాయో కూడా అర్థం కాలేదు. ఆరు నెలలు మంచం పైన ఉన్నాననే బాధ కన్నా
తను ఎక్కడుందో అనే ఆవేదన ఎక్కువగా ఉండేది. ఇంకా ఆశ్చర్యమేసిన విషయం ఏంటంటే నా ముఖానికి బాగా దెబ్బలు తగిలేసరికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. మనుషులు మారుతారని తెలుసు, కానీ ఈ విధంగా అని ఊహించలేదు. మారింది రూపమే, మనసు కాదు. దానికన్నీ గుర్తున్నాయి. అవే ఆలోచనలు, అవే జ్ఞాపకాలతో గడిపేశాను. వెతికా, మేము కలిసి తిరిగిన అన్ని చోట్లు కలిసా, ఆమెకు సంబంధించిన అందరినీ. ఐ కుడెంట్ ఫైండ్ హర్. ఇంకా జీవితం అవే జ్ఞాపకాలతో బతికేయాలా అని ఒక బాధ. ఒంటికి తగ్గిన గాయాలు మానుతున్నాయి, దాంతోపాటే ఇంకొక గాయం మొదలైంది. తను ఎక్కడ ఉందా అని, ఏం చేస్తుంది, ఉందా లేదా అని భరించలేని భయం, ఓ పక్క బాధ. కానీ ఓ రోజు తను కనిపించింది. కళ నిజమా అర్థం కాలేదు. తను చాలా సంతోషంగా ఉంది. చుట్టూ ఎవరో కొత్త వాళ్ళు. నాకేం అర్థం కాలేదు. కొంచెంసేపు అలాగే తనని చూస్తూ ఉన్నాను. ఏంటి మిస్టర్, నచ్చిందా? అదే పనిగా చూస్తున్నావు? తను నా ఫియాన్సే. వాట్ వాట్ వెయిట్, ఒక్క నిమిషం. తనకి మీరెవరో తెలీదు. వాట్? 7 months ముందు ఒకరోజు మెడికల్ క్యాంప్ నుండి వస్తూ ఉంటే రోడ్ పక్కన తను గాయాలతో స్పృహ లేకుండా పడిపోయి ఉంది. బైక్ ఉంది కదా, ఎవరో ఉంటారు అని వెతికా, ఎవరూ కనపడలేదు. తనని మా హాస్పిటల్లోనే చేర్పించా, మంచి డాక్టర్స్తో ట్రీట్మెంట్ ఇప్పించా. తనకి స్పృహ వచ్చింది. అడిగాను, ఏమీ తెలియనట్టు, గుర్తులేనట్టు బిహేవ్ చేసింది. మా సుపీరియర్ డాక్టర్స్ తనకు అమ్నీషియా అని కన్ఫర్మ్ చేశారు. అమ్నీషియానా? అంటే తనకేమి గుర్తులేదా? బలంగా గాయం తగలడం వల్ల తనకేం గుర్తులేదు. తన జీవితం ఒక తెల్ల కాగితంలా మారింది. అప్పటినుంచి తను నాతోనే ఉంటుంది. నాకు తెలిసిన స్కూల్లో జాబ్ ఇప్పించాను. నౌ షీస్ ఫైన్. తను నన్ను ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఆ నమ్మకం నాకుంది. విల్ యూ ప్లీజ్ స్టాప్? ఐ అండర్స్టాండ్ హౌ యూ ఫీల్. మీరు ఇప్పుడు వెళ్ళి తనకి గతం గుర్తు చేసినా, కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా తను మెంటల్లీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవ్వచ్చు. బ్రతికితే తనతోనే. ఆ కళ్ళకి ఈ మనిషి తెలీదు, ఈ మనసు తెలీదు. ఒక కొత్త వ్యక్తిలా ఐ విల్ గో ఇన్ టు హర్ లైఫ్ యాజ్ అ న్యూ పర్సన్. నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. నన్ను మీ ఫ్రెండ్గా తనతో పరిచయం చేయండి. ట్రస్ట్ మీ, there will be no problem. Please. If it's not creating any problem, then it's fine. అలా తన కోసం చేసే ప్రతి పనికి ఆనందం ఇక్కడ కలిగింది. తను కోరుకున్నట్టుగానే తన కోరికలు మెల్లమెల్లగా తీర్చడం మొదలుపెట్టాను. ఒక అబద్ధంలో పరిచయం అవ్వడం, తన మనసులో మాట చెప్పడం, బిల్ల కొట్టి పారిపోవడం. అంత బానే ఉంది, కానీ నా పేరు ఎందుకు? నీ గురించి తను ఎప్పుడు చెప్పేది. ఒకరోజు ధ్రువ్ నాకు మంచి ఫ్రెండ్. తన లవ్వర్తో ఏదో గొడవ అంటే హెల్ప్ చేస్తున్నా. అతను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు. అందుకే ఈ మధ్య ఎక్కువగా I love you. మాట్లాడాల్సి. ఐ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్. అందుకే పేరు మార్చుకున్నాను. నీ పేరే ఎందుకంటే కాజ్ ఎవ్రీ రిలేషన్షిప్ స్టార్ట్స్ విత్ ఫ్రెండ్షిప్. తన లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ నువ్వే. నీకన్నా మంచి పేరు
నాకు దొరకలేదు. జనరేషన్ మారినా ప్రేమ చావదంటారు. ఎదవ జీవితం ఎంత. ఆల్ ది బెస్ట్ గౌతమ్. ఓ సారీ ధ్రువ్. ఏంటిదంతా? అటు ఇటు రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యు టీచ్ అట్ స్కూల్ అండ్ రైటింగ్ మై నోవెల్. బాగా కష్టమైపోతుంది అనుకుంటా. అదేం లేదు, నువ్వు చెప్పు, ఏదో చెప్పాలన్నావు. మనం చాలామందిని చూస్తుంటాం. ఎలా చెప్పాలి? జనరల్గా మనం పరిచయం అయ్యాక ప్రేమిస్తాం, కానీ పరిచయం కాకముందే పుట్టే ప్రేమ మందే. అది తల్లి ప్రేమ లాంటిది. ముందు ప్రేమ, తరువాత పరిచయం. నేను యాక్చువల్గా ఏం చెప్పాలనుకున్నా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఎంత బాగున్నారు వాళ్ళు. యా, హీస్ మై బ్రదర్. వాట్? తను ఎక్కడున్నా ఫాలో అయ్యేవాడు. తను ఈ జన్మకి అతనికి దక్కదు అని అనుకునే సమయానికి యాక్సిడెంట్ అయ్యింది. నా ద్వారానే అతనికి తెలిసింది. జాగ్రత్త అన్నయ్య. నేను మోసం చేయట్లేదు. నేను ఒక దారి చూసుకుంటున్నాను, తనకి ఒక దారి చూపిస్తున్నాను. తన గురించి తెలుసుకుందామని నేను నీతో దగ్గరయ్యాను. ఐ లవ్ యూ. కానీ నీతో నిజంగా ప్రేమలో పడతానని అనుకోలేదు. నేను నిన్ను మోసం చేయలేదు. ఐ రియలీ లవ్ యూ. తను సంతోషంగా ఉండడం ముఖ్యం. ఐ లవ్ యూ టూ. ఇంత గౌతమ్ ఏమయ్యాడు? గౌతమ్ ఆ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓ, కొంతమంది ప్రేమతో గెలుస్తారు, కొంతమంది ప్రేమ పేరుతో గెలుస్తారు. రెండూ నిలుస్తాయి ప్రేమ నిజమైనప్పుడు. కేవలం ఒక ఛాన్స్, ఒక పాయింట్. అది ఉపయోగించుకునేవాడు మోసగాడు కాదు, అవకాశవాది మాత్రమే.